కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు ఈ క్రీడా ప్రాంగణం పావనమైపోయింది. ఎంతో స్వచ్ఛమైన హృదయంతో స్పష్టంగా సుమారు 4,000 మంది విద్యార్థులు ఒక చోట కూడా భగవద్గీత పారాయణ చేయడం అంటే ఇది ఎంతో విశేషం. గీతామాత ఆశీర్వాదం. ఈ క్రీడా ప్రాంగణంలో ఎవరెవరైతే భగవద్గీత పారాయణ చేశారో వారందరి మీద గీతామాత ఆశీర్వాదాలు ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మీరందరికీ ఎవరెవరైతే సహకరించారో వారందరి మీద కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నిజానికి ఈవేళ ఇంతమంది విద్యార్థులు ఇక్కడ పారాయణ చేశారు. వీరందరికీ స్వామిని సుప్రమానంగా నేర్పించారు అంటే దీని వెనుక 50 సంవత్సరాల కృషి ఉంది. 1970వ దశకం 80వ దశకంలో స్వామి చిన్మయానంద మహారాజ్ ఈ కర్నూలు నగరంలో చాలా జ్ఞాన యజ్ఞాలు చేశారు. వారు అంతర్జాతీయంగా భగవద్గీత జ్ఞానయజ్ఞ రూపంగా ప్రచారం చేయడంతో పాటు మన కర్నూలు నగరంలో కూడా చాలా జ్ఞాన యజ్ఞాలు చేశారు. ఆ రోజు వారు బీజం వేయబట్టి ప్రేరణ పొందినటువంటి ఎంతోమంది తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు వారి యొక్క పిల్లల్ని వేదిక దగ్గరికి పంపించారు. స్వామి చిన్మయానంద గారు 1951 నుంచి ఏదైతే తగ్గించారో అది ఈరోజు ప్రపంచం అంతా స్పష్టంగా కనబడుతుంది. మనం కేవలం 17వ అధ్యాయం చదివాం. దేశ విదేశాలలో 1000 కొద్ది మంది విద్యార్థులు 18 అధ్యాయులు పారాయణ చేస్తున్నారు. చాలామంది విద్యామంది ప్రధానమంత్రి సమక్షంలో 18 అధ్యాయులు పారాయణ చేసేసారు. 1951 నుంచి చిన్మయానంద గారు ఏదైతే కృషి చేశారో అది ఇవాళ సాకారమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు మన ఆంధ్రదేశంలో ఇంత భగవద్గీత ప్రచారం కావడానికి స్వామి చిన్మయానంద గారి తరువాత అంత స్థాయిలో కృషి చేసినటువంటి వారు విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు రచించినటువంటి గీతామాత గ్రంథం, తర్వాత గండి రామకృష్ణానంద స్వామి వారు, దాని తర్వాత బ్రహ్మలీల పూజ స్వామిని శారదా ప్రియానంద గారు. చిన్మయానంద గారు దేశ విదేశాల్లో ప్రచారం చేస్తే మన ఆంధ్రదేశంలో ఇటువంటి విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు, గండి రామకృష్ణానంద స్వామి వారు, స్వామి శారదా ప్రియానంద లాంటి వారందరూ భగవద్గీత ప్రచారం చేశారు. వారందరి యొక్క కృషి ఫలితమే ఇవాళ మన విద్యార్థులందరికీ భగవద్గీత కంఠస్థం వచ్చింది. అందుకే పూజ్య గురుదేవ్ స్వామి చిన్మయానంద గారు ఎప్పుడు అంటూ ఉంటారు, వీరందరూ భావి భారత పౌరులు కాదు, భావి భారత నాయకుడు. చూసారా, మన భగవద్గీత చదువుకుంటే కేవలం పౌరులు అవ్వం, మంచి నాయకులు. కలకత్తా నగరం నుంచి వివేకానంద గారు వచ్చారు, గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ వచ్చారు, కేరళ నుంచి శంకరాచార్యులు వచ్చారు. చూసారా, మన భగవద్గీత అధ్యయనం వల్ల మన దేశానికే కాదు ప్రపంచానికి అంతా కూడా మన కీర్తి తీసుకొస్తాం. అంత గొప్ప సందేశాన్ని మన భగవద్గీతలో ఇమిడ్చి పెట్టారు. అందుకే చెన్నై మిషన్ వారు ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో పోటీ ఏర్పాటు చేసింది. సరిగ్గా 4 రోజుల క్రితమే 3 నెలలు జాతీయ స్థాయి పోటీలు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో చెన్నై మిషన్ భగవద్గీత పోటీ నిర్వహించబోతోంది. రైట్. అంతేకాదు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాకు చూపించండి, ఉంటే ఎక్కడ ఉన్నాడు, సహజంగా మనం వింటుంటాం. నిజానికి ప్రశ్న ఇప్పటికి కొత్తది ఏమీ కాదు, దానికి సమాధానం అంతకన్నా కొత్తది కాదు. ప్రశ్న ఎంత పాతదో సమాధానం కూడా అంతే పాతది.
ఇప్పుడు పిల్లలు భగవద్గీత 15వ అధ్యాయం పారాయణ చేస్తారు కదా, అందులో 12వ శ్లోకం, 13వ శ్లోకం, 14వ శ్లోకం, 15వ శ్లోకం చూస్తే యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో వ్యోమావిశ్య చ భూతాని కృష్ణాని చౌషధిః సర్వాః అహం వైశ్వానరో భూత్వా